అందుకే మరీ చెప్తున్నా. ప్రతీది ఇంటి నుంచి మొదలుపెట్టండి సో మీరు విశ్వానికి సంకల్పాలు ఇచ్చేసి ఇంట్లో బాబున్నాడు చేయలేకపోతున్నానంటే, బాబే అక్కడ విఘ్నమైపోయాడు గదా మీకు. అవునక్కయ్య. మరి ఆ సంకల్పాలు ఫస్ట్ ఇంట్లో బాబు విషయంలో చేయాలి గదా! అవునక్కయ్య. సో బాబు విషయంలో చేస్తే గదా, ఆ తర్వాత మీ తరంగాలు, మీ వాచ అన్ని వెళ్ళేవి. సో అందుకే ఈ జూమ్‌లో ఉన్న అందరికీ చెప్తున్నాను. ఫస్ట్ ఇంట్లో ప్రయోగాలు బయటిది ఎలాగో చేస్తారు విశ్వానికి, ప్రకృతికి. కానీ ఇంట్లో గూడా చెయ్యాలి. ఇప్పుడు చూసారా అంటే అందరికి ఇక్కడ సబ్జెక్ట్ అర్థమైనా గాని ప్రాక్టికల్ అప్లికేషన్‌కొచ్చేసరికి అరే బాబుకి మరి రుద్రజ్ఞాన యజ్ఞంలో సయ్యోగి ఆత్మ అన్న శుభకామన ఇవ్వాలని స్ట్రైక్ అవ్వట్లేదు చూసారా? ఇక్కడే చాలా మంది ఆగిపోతూ ఉన్నారు. కానీలెండి మీరు అడగడం మంచిదైంది. మీ వల్ల అందరికీ ఏమంటారు దాన్ని క్లారిటీ వచ్చేస్తది. ఎందుకంటే ఇంచుమించు అందరూ ఇదే చేస్తున్నారు. అవునక్కయ్య. పెద్దవాళ్ళు నాకు సహకరిస్తున్నారు. వాళ్ళు చాలా అర్థం చేసుకుంటున్నారు. మీరు చెప్పేది రోజు వింటున్నారు. ఇంట్లో కూడా చాలా శాంతి ఉంది. మా వారు కూడా చాలా కోపం ఉంటుండే. అయితే మీ జ్ఞానం వినడం నుంచి చాలా శాంతంగా ఉంటారక్కయ్య. ఎవరొచ్చినా మా ఇంటికొచ్చినా చెప్తున్నాను వాళ్ళు ఇప్పుడు ఇంకా మీరు సేవ చేయాలన్న మీ తపన మంచిదే. కానీ బాబు ఉన్నాడు కాబట్టి చేయలేకపోవడం అన్నది మీ ఆలోచన యొక్క విఘ్నము. సో అవును. బాబు కూడా రుద్రజ్ఞాన యజ్ఞంలో సయ్యోగి ఆత్మ అన్న సంకల్పం చేస్తే బాబు మీతో పాటు కూర్చొని చక్కగా వింటాడు. అవునక్కయ్య. అది. ఇది యాక్చువల్ థాంక్స్ అక్క. ప్రాక్టికల్ లైఫ్. అందుకే మీ అందరిని మాట్లాడమని చెప్పేది. మీరు మాట్లాడుతుంటే మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో తెలిస్తే సరిదిద్దడానికి ఉంటది. అంటే మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ముందుకెళ్ళడానికి అది ఎందుకంటే చాలా మంది స్వయం చెక్ చేసుకోలేకపోతున్నారు. సో అందుకే దీన్ని అవును. అప్లై చేసినప్పుడు ఎక్కడ సమస్యలున్నాయని చెప్తే నాకు చెప్పడం ఈజీ అవుతది. మీకు ముందుకెళ్ళడం ఈజీ అవుతది. సో రేపటి నుంచి ఆ సంకల్పాలు ఏవైతున్నాయో పిల్లల గురించి, ఆ 2 ఏళ్ల బాబు కోసం చెప్పండి. చెప్తే అతను ఆ టైంకి సైలెంట్‌గా ఉండడము, హెల్ప్ చేయడము, ఆ వయసుకి కూడా వింటూ ఉంటారు. ఇక 2 ఏళ్ల నుంచే జ్ఞానం వింటూ పోతే మరీ మంచిది. ఆ! అప్పటి నుంచి వింటారక్కయ్య. నేను క్లాస్ అప్పటి నుంచే వింటుంటే వింటాడు శక్తిశాలిగా బాబొచ్చి. అయిపోతారు. బాబొచ్చి వింటాడు. సో పిల్లలకి జ్ఞానం చెప్పాల్సింది అక్కడ వాళ్ళు శక్తిశాలిగా అవ్వడానికి. మళ్ళెళ్లి బ్రహ్మకుమారిస్‌లో కలుస్తాడా అదా అని చెప్పి అలా మాట్లాడకూడదు. ఓకేనా? బ్రహ్మకుమారి ఎప్పుడో పోయిందక్కయ్య. ఎవరైనా అడిగితే అదే అంటున్నా ఇంక వదిలేసేయండి. ఇంక నేను అందరిని శక్తిశాలిగా బ్రహ్మకుమారిని గాదు, చెయ్యాలి. ఈశ్వర విద్యార్థిని అని చెప్తానక్కయ్య ఎవరైనా అడిగినా అంతే. గూడా. అంతే. సో, బాబు మీద గూడా మీ సంకల్ప శక్తిని ప్రయోగం చేయండి. మీకు టైం దొరుకుతది. ప్లస్ నా దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది. అన్న సంకల్పం చేయండి. సమయము వస్తది. బాబు కూడా ఈశ్వరీయ రుద్రజ్ఞ సహయోగి ఆత్మ అని చేయండి. బాబు ఇద్దరు చక్కగా ఇంట్లో ఉండి ఇద్దరు కలిసి చేయొచ్చు. ఓకే అక్కయ్య. అక్కయ్య హ్మ్. ఒక్కటి